హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ కి అపీర్ అవుతున్న స్టూడెంట్స్ కి ఎన్టీఏ వెబ్సైట్ లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 9వ తారీఖు రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్ ప్రకారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బిఎస్సి నర్సింగ్ అండ్ వెటర్నరీ కోర్సెస్ లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. అయితే ఎవరైతే ఈ ఎగ్జామ్ కి అపీర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ మీరు ఎన్టీఏ వెబ్సైట్ లో రిలీజ్ అయిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ ని డౌన్లోడ్ చేసుకొని చదివి అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేయండి. అయితే ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాము. ఇది నీట్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ అండి. మీకు లింక్ కూడా క్రింద ఇచ్చాను. exams.nta.ac.in/neet అని ఇచ్చాను. అంటే ఈ వెబ్సైట్ లింక్ ని మీరు గూగుల్ సర్చ్ బార్ లో టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అని ఉందండి. ఇది క్లిక్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్ మీకు ఓపెన్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ని డౌన్లోడ్ చేసుకొని చదివి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అని ఉంది గ్రీన్ కలర్ లో. ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ అన్నారు. అంటే ఎవరైతే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నారో వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయాలి. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ కి కూడా ఇక్కడే మీరు క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు క్లిక్ చేసినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ పేజ్ లేదా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్ అని ఉంది. అంటే ఫస్ట్ టైం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ లేదా పేమెంట్ ఏదైనా పెండింగ్ ఉంటే ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్పుడు ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఒక స్టూడెంట్ ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఫ్రెష్ గా రిజిస్టర్ చేస్తుంటే న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్ అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఏమేమి ఉంటాయి, మనం ఏమేమి చూడాలి మేజర్ గా అనేది ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీ అందరికీ కూడా ఒక సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎవరైనా సరే నీట్ ఎగ్జామ్ కి అపీర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ మీరు దయచేసి అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్న డేటాను మాత్రమే నమ్మండి. మనకి నోటిఫికేషన్ ఫిబ్రవరి 9వ తారీఖు రిలీజ్ అయింది. అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ కి మార్చి 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. ఆ ఫీజు మార్చి 9వ తారీఖు అర్ధరాత్రి 11:50 వరకు కట్టొచ్చు. నెక్స్ట్ కరెక్షన్ ఇన్ పర్టికులర్స్, అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైనా పొరపాటున మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్స్ ని మీరు వన్ టైం కరెక్షన్ కింద కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం కూడా ఒకసారి మాత్రమే ఇస్తారు. అది డేట్ మనకి ఇంకా ఇవ్వలేదండి, ఎప్పుడు అనేది తర్వాత అనౌన్స్ చేస్తాము అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫీ పేబుల్ బై ది క్యాండిడేట్ అన్నారు. ఈ నీట్ ఎగ్జామ్ కి అప్లై చేయడానికి జనరల్ కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే 1700 రూపాయలు, అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ క్యాండిడేట్స్ అయితే 1600 రూపాయలు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఫ్యామిలీ ఇన్కమ్ అంటే కుటుంబ ఆదాయం 8 లక్షల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఓబీసీ, ఎన్సీఎల్ కేటగిరీ కింద అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద వర్తిస్తారు. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ థర్డ్ జెండర్ వాళ్ళకి 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా కొంత ప్రాసెసింగ్ ఛార్జీ అలాగే జిఎస్టీ కూడా మీకు యాడ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఆఫ్ ది సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్, అంటే మీకు ఎగ్జామ్ రాయడానికి ఏ సిటీలో మీకు సెంటర్ రావచ్చు అనేది తర్వాత వెబ్సైట్ లో ఇంటిమేట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది కూడా వెబ్సైట్ లోనే మీకు ఇంటిమేట్ చేస్తామంటున్నారు. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి అందరికీ తెలుసు మే 5వ తారీఖు సండే ఉంటుంది, ఆదివారం. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 200 మినిట్స్ ఉంటుంది, అంటే 200 నిమిషాలు ఉంటుంది, అంటే 3 గంటల 20 నిమిషాలు ఎగ్జామ్ అండి. టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సాయంత్రం 2 గంటల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు ఎగ్జామ్ ఉంటుంది. సెంటర్ ఆఫ్ నీట్ ఎగ్జామినేషన్ యాజ్ ఇండికేటెడ్ ఆన్ అడ్మిట్ కార్డ్, అంటే ఎక్కడ ఏ సెంటర్ వస్తుంది అనేది అడ్మిట్ కార్డు మీద డీటెయిల్స్ ఉంటాయి, చూసుకోమని చెప్తున్నారు. డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్సెస్ అండ్ ఆన్సర్ కీస్, అంటే ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీరు ఓఎంఆర్ బబ్లింగ్ చేస్తారు, అది ఆన్సర్ కీని మీరు ఇచ్చేటువంటి రిజిస్టర్డ్ ఈమెయిల్ కి వాళ్ళు తర్వాత పంపిస్తారు. అది కూడా ఎప్పుడు అనేది వెబ్సైట్ లో అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ నీట్ అప్లికేషన్ పెట్టడానికి మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా వాళ్ళు ఇచ్చారండి. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆన్ ఎన్టీఏ వెబ్సైట్ వచ్చేసి
జూన్ 14న మీకు రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తారు అని చెప్తున్నారు. అంటే 14th జూన్ 2024. ఎవరైతే నీట్ ఎగ్జామ్ కి అప్లై చేస్తున్నారో వాళ్ళు దయచేసి ఒక నోట్ బుక్ పెట్టుకోండి. ఆ నోట్ బుక్ లో ఇక్కడ ఇచ్చినటువంటి డేట్స్, అమౌంట్, అలాగే టైమింగ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేయడానికి అసలు ఎన్ని స్టెప్స్ ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చాను. ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ ఫామ్. దీనిలో స్టూడెంట్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అలాగే స్టూడెంట్ ఒక పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ని క్రియేట్ చేసేటప్పుడు గుర్తుంచుకోండి, ఒక అప్పర్ కేస్ లెటర్ ఉండాలి, అలాగే ఒక నంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. అలాగే టోటల్ క్యారెక్టర్స్ వచ్చేసి మినిమం 8 ఉండాలి. మీరు ఏ పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకుంటున్నారో దాన్ని కూడా మీరు నోట్ బుక్ లో ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ చూస్ సెక్యూరిటీ క్వశ్చన్ అండ్ ఎంటర్ అన్ ఆన్సర్ అన్నారు. అంటే ఇక్కడ క్వశ్చన్స్ కూడా కొన్ని లిస్టు కనిపిస్తాయి మీకు. వాటిల్లో మీకు నచ్చిన క్వశ్చన్ మీరు చూస్ చేసుకోవచ్చు. దానికి మీరు ఆన్సర్ ని టైప్ చేయాల్సి ఉంటుంది. ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, అలాగే ఏ ఆన్సర్ మీరు టైప్ చేస్తున్నారు అవి కూడా మీ నోట్ బుక్ లో రాసుకోండి. మీరు ఒకవేళ మీరు పాస్వర్డ్ ని మర్చిపోయారు అనుకోండి, ఆ పాస్వర్డ్ ని మరలా మీరు రికవరీ చేసుకోవాలి అంటే అప్పుడు ఈ సెక్యూరిటీ క్వశ్చన్ అలాగే ఈ ఆన్సర్ హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ అప్లికేషన్ నెంబర్ విల్ బి జనరేటెడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫిల్లింగ్. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్లింగ్ కంప్లీట్ అవ్వడంతోనే మీకు అప్లికేషన్ నెంబర్ ఒకటి జనరేట్ అయితే ఆ అప్లికేషన్ నెంబర్ ను కూడా నోట్ బుక్ లో రాసుకోండి. ఓకే. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫిల్లింగ్. ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ లో ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీకు ఫ్రంట్ పేజ్ లో నేను ఇమేజెస్ లో చూపించాను. అక్కడ లాగిన్ అని ఉంటుంది. ఆ లాగిన్ లో మీరు అప్లికేషన్ నెంబర్ ని, మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ని ఆ రెండింటిని ఎంటర్ చేసి అక్కడ సెక్యూరిటీ పిన్ అని నెంబర్స్ కనిపిస్తాయి, వాటిని ఎంటర్ చేస్తే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ లోకి ఎంటర్ అవుతారు. అప్లికేషన్ ఫిల్లింగ్ లో ఏముంటాయి, ఫస్ట్ ది పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్లింగ్ అప్పుడు కొన్ని పర్సనల్ డీటెయిల్స్ ఇస్తారు. అవి యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ మరలా కనిపిస్తాయి, మనం మరలా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఒకవేళ ఏదైనా అవసరమైతే అవి హైలైట్ అవుతాయి, వాటిని మాత్రం తప్పనిసరిగా మీరు ఫిల్ చేయండి. స్టార్ మార్క్ పెట్టుంటే దేనికైనా సరే అవి తప్పనిసరిగా ఫిల్ చేయాలి అని అర్థం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ మీడియం. మీరు ఏ మీడియం లో ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారు? 13 లాంగ్వేజెస్ లో క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆ 13 లాంగ్వేజెస్ లో మీ ఇష్టం వచ్చిన మీడియం ని చూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ జాగ్రత్తగా చూజ్ చేసుకోండి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఇవ్వండి, తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీస్. ఎగ్జామినేషన్ సిటీస్ కూడా మీరు ఎక్కడ ఏ సిటీలో ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారు. ఇది ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశానండి. చాలా మంది స్టూడెంట్స్ మీ ఊరికి దూరంగా హాస్టల్స్ లో ఉంటూ చదువుకుంటూ ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ కి నేను మరలా ఒకసారి చెప్తున్నాను, మీరు ఎక్కడ చదువుకుంటున్నారో ఆ ఊర్లోనే ఎగ్జామ్ రాయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు జాగ్రత్తగా చూజ్ చేసుకొని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఫస్ట్ మీరు చదువుతూ ఉన్నటువంటి ఊరు, నెక్స్ట్ దానికి దగ్గరలో ఉన్నటువంటి ఊరు, ఆ తర్వాత నెక్స్ట్ వేరే ఊరు ఇవ్వండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. అంటే స్టూడెంట్స్ అందరూ కూడా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళే. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది, కొద్దిమందికి సెకండ్ ఇయర్ చదువుతూ ఉండొచ్చు, లేదా సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయ్యి లాంగ్ టర్మ్ చదువుతూ ఉండొచ్చు. అలాగే కొద్దిమంది స్టూడెంట్స్ డిగ్రీలో కూడా జాయిన్ అయ్యి ఉండొచ్చు. సో వాటికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లోడింగ్ ది ఇమేజెస్ అండ్ డాక్యుమెంట్స్. ఇమేజెస్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, నెక్స్ట్ ఫింగర్ ప్రింట్స్, థంబ్ ఇంప్రెషన్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మీ యొక్క డిజబిలిటీ సర్టిఫికెట్ ను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఫీ పేమెంట్. ఫీ పేమెంట్ ఇది ఓన్లీ ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే చేయాలి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ యాప్స్ యూజ్ చేసి పే చేయొచ్చు. అయితే ఇక్కడ అమౌంట్ మీరు కట్టాల్సింది ఎంత అనేది నేను ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాను. ఆ అమౌంట్ కి అడిషనల్ గా ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి, అలాగే జిఎస్టీ కూడా యాడ్ అవ్వచ్చు. ఒకవేళ మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసి పేమెంట్ చేయడం మర్చిపోయారు అనుకోండి, ఇక మీ అప్లికేషన్ అసలు అప్లై చేయనట్లే అర్థము. కాబట్టి జాగ్రత్తగా ప్రతి స్టూడెంట్ కూడా అప్లికేషన్ ఫిల్లింగ్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ చేసామా లేదనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఈ ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఫైనల్ సబ్మిట్ చేసేటప్పుడు ఒకసారి రివ్యూ చూసుకోమని చెప్పి మొత్తం టోటల్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్పుడు మీరు ఫైనల్ సబ్మిట్ చేయండి. అంతేగాని చెక్ చేసుకోకుండా మీరు ఫైనల్ సబ్మిట్ చేస్తే మరలా మోడిఫికేషన్స్ చేసుకునే అవకాశం ఉండదు. అంటే వన్ టైం కరెక్షన్ లో కూడా కొన్నిటికి మాత్రమే వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు, అన్ని చేంజ్ చేయడానికి ఉండదు. కాబట్టి దయచేసి మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసిన తర్వాత 1కి 2 సార్లు మీరు చేసిన వాళ్ళు కాకుండా మీ పేరెంట్స్ తో కానీ లేదా మీ కజిన్స్ తో కానీ జాగ్రత్తగా చదివినటువంటి వ్యక్తులతో మీరు చెక్ చేయించుకోండి.
ఇంకా నేను చెప్పేది ఏంటంటే చాలా మందికి మీ పిల్లలు చదువుతున్న కాలేజీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే అప్లై చేస్తూ ఉంటారు. ఫైనల్ సబ్మిట్ చేసే ముందు కాపీని మీకు షేర్ చేయమని చెప్పండి. పేరెంట్స్ కూర్చొని సర్టిఫికెట్స్ దగ్గర పెట్టుకొని మీరు జాగ్రత్తగా ప్రతిదీ చెక్ చేయండి. నెక్స్ట్, ఏజ్ ఎలిజిబిలిటీ టు అప్లై ఫర్ నీట్ యూజీ 2024. అంటే ఎలిజిబిలిటీలో మనకి ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీ ఉంటుంది, అలాగే ఏజ్ పరంగా కూడా మనకి ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. కాబట్టి అందుకనే నేను ఇక్కడ స్పెసిఫై చేశాను. అంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఏ కేటగిరీ వాళ్ళైనా సరే 2007 డిసెంబర్ 31వ తారీఖు లేదా అంతకంటే ముందు జన్మించినటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. ఆ తర్వాత పుట్టినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఈ 2024 ఎగ్జామ్ రాయడానికి అర్హత లేదు అని చెప్తున్నారు. నో ఏజ్ లిమిట్ అన్నారు. అంటే ఎంత వయసు గల వాళ్ళైనా, అంటే 70 సంవత్సరాల వాళ్ళైనా సరే ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. ఎలిజిబిలిటీ ఫర్ నీట్ యూజీ 2024. మనం ఏజ్ పరంగా ఎలిజిబిలిటీ చెప్పాను, మరి సబ్జెక్ట్స్ పరంగా కూడా మనకి తెలియాలి కాబట్టి ఇక్కడ ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చాను. అంటే స్టూడెంట్స్ తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 10+2 లేదా ప్రీ మెడికల్, ప్రీ ప్రొఫెషనల్ కోర్సు లేదా బిఎస్సి డిగ్రీ వీటిలో ఏదో ఒకటి పాస్ అయి ఉండాలి, లేదా ఫైనల్ ఎగ్జామ్ ఈ సంవత్సరం రాస్తూ ఉండాలి. అయితే వీళ్ళు ఏ ఏ సబ్జెక్ట్స్ చదవాల్సి ఉంటుంది అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్. ఈ 4 మాత్రం తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్ పాస్ అవ్వాల్సిందే. అయితే ఈ సంవత్సరం కొద్దిమందికి డౌట్ ఏంటంటే మ్యాథ్స్ చదివిన వాళ్ళకు కూడా ఈ నీట్ ఎగ్జామ్ రాసి డాక్టర్స్ అయ్యే అవకాశం ఉంది అంట కదా అని చాలా మంది అడగటం జరిగింది. ఎస్ అండి, మ్యాథమెటిక్స్ చదివినా కూడా అవకాశం ఉంది. కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ తో పాటుగా బయాలజీ లేదా బయోకెమిస్ట్రీ ఎగ్జామ్ కూడా పాస్ అయితేనే అప్పుడు మాత్రమే ఈ నీట్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. వీటితో పాటు కంపల్సరీ ఇంగ్లీష్ ఎగ్జామ్ కూడా పాస్ అవ్వాలి. అంతేకాదండి, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ బయోటెక్నాలజీలో ప్రాక్టికల్స్ కూడా పాస్ అయితేనే అప్పుడు మాత్రమే నీట్ ఎగ్జామ్ కి అర్హులు. నెక్స్ట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కోడ్స్. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కోడ్ కూడా ఎంటర్ చేయమని అడుగుతుంది. అయితే ఇక్కడ టోటల్ గా మనకి 7 కోడ్స్ ఉంటాయండి. ఈ 7 కోడ్స్ లో కూడా ఎవరు దేన్ని ఫిల్ చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఫస్ట్ కోడ్ వచ్చేసి అపియరింగ్ ఇంటర్మీడియట్ ఆర్ 10+2 ఎగ్జామ్స్ ఇన్ 2024. అంటే స్టేట్ సిలబస్ వాళ్ళకి ఇంటర్మీడియట్ అంటారు, అలాగే సెంట్రల్ సిలబస్ లేదా ఐసిఎస్సి సిలబస్ వాళ్ళకి 10+2 అంటారు. సో వీళ్ళిద్దరు కూడా ఎవరైతే సీనియర్ ఇంటర్మీడియట్ లేదా +2 లేదా 12th స్టాండర్డ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో వాళ్ళు ఇప్పుడు మీరు అప్లికేషన్ లో కోడ్ 1 పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కోడ్ వచ్చేసి పాస్ట్ ఎంబైపిసి అండ్ స్టడీయింగ్ హయ్యర్ సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ ఆర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్. కోడ్ 2 ఎవరు పెట్టుకోవాలి అంటే ఎవరైతే బైపీసీ సబ్జెక్ట్స్ తో పాటుగా మ్యాథమెటిక్స్ కూడా చదువుతారు, అంటే ఎంబైపిసి అని అర్థం. వీళ్ళు ఎంబైపిసి చదివి పాస్ అయిపోయి ఆ తర్వాత ఇంకా ఏదైనా హయ్యర్ లేదా సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్స్ లేదా ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటే వాళ్ళు ఈ కోడ్ 2 ని పెట్టాలి. అలాగే కోడ్ 3 వచ్చేసి ఇంటర్మీడియట్ ప్రీ డిగ్రీ ఎగ్జామినేషన్ పాస్ట్. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి లాంగ్ టర్మ్ కోచింగ్ కి వెళ్ళి నీట్ ఎగ్జామ్ కి అపీర్ అవుతూ ఉంటారు, వాళ్ళు ఈ కోడ్ 3 ని మీ అప్లికేషన్ లో పెట్టండి. కోడ్ 4 వచ్చేసి ప్రీ ప్రొఫెషనల్, ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ పాసింగ్ ఎదర్ ది హైయర్ సెకండరీ ఎగ్జామినేషన్ ఆర్ ప్రీ యూనివర్సిటీ ఆర్ అన్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అన్నారు. జనరల్ గా ఆంధ్ర, తెలంగాణ స్టూడెంట్స్ కి ఇది వర్తించదండి. అంటే ప్రీ ప్రొఫెషనల్, ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఎవరికి ఉంటాయంటే ఫారిన్ స్టూడెంట్స్ కి ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి స్టూడెంట్స్ కి కోడ్ 4 వర్తిస్తుంది, కాబట్టి మనకి ఇది వర్తించదండి. కోడ్ 5 వచ్చేసి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు డిగ్రీలో జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదువుతూ ఉంటే వాళ్ళు ఆ డిగ్రీలో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ లేదా బయోటెక్నాలజీ సబ్జెక్ట్స్ తీసుకొని చదువుతూ ఉంటే డిగ్రీ, ఆ స్టూడెంట్స్ కోడ్ 5 యూజ్ చేయాలి. నెక్స్ట్ కోడ్ 6 వచ్చేసి పాస్ట్ ఇంటర్మీడియట్ ఆర్ 10+2 అండ్ పాస్ట్ బిఎస్సి ఎగ్జామినేషన్ ఆఫ్ ఎన్ ఇండియన్ యూనివర్సిటీ విత్ నాట్ లెస్ దాన్ 2 ఆఫ్ దీస్ సబ్జెక్ట్స్ అన్నారు. అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బిఎస్సి డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఆ బిఎస్సి లో కూడా వీళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ లేదా బయాలజీ ఈ సబ్జెక్ట్స్ చదివి పాస్ అయి ఉంటాయి. అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ 2 కంప్లీట్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ వాళ్ళు కోడ్ 6 యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కోడ్ 7, ఎనీ అదర్ ఎగ్జామినేషన్ విచ్ ఈస్ ఇన్ స్కోప్ అండ్ స్టాండర్డ్ లాస్ట్ 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ 10+2 స్టడీ పాస్ట్. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వేరే ఇతర ఏ ఎగ్జామినేషన్ కి మీరు వెళ్ళినా సరే వాళ్ళు కోడ్ 7 అని పెట్టుకోండి.
ఓకే, సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ నేను నోట్ అని పెట్టాను చూడండి. క్యాండిడేట్స్ అపియరింగ్ ఇన్ క్లాస్ 12 in 2024 షుడ్ సెలెక్ట్ ఏ క్వాలిఫైయింగ్ కోడ్ యాజ్ 1 సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ లేదా 12th స్టాండర్డ్ ఎగ్జామ్స్ 2024 సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరం మీరు రాస్తూ ఉంటే వాళ్ళు కోడ్ 1 అని పెట్టండి అప్లికేషన్ లో. నెక్స్ట్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ లేదా 10+2 పాస్ అయిపోతే వాళ్ళు 2 to 7 చూజ్ చేసుకోవాలి. 2 to 7 ఏది వర్తిస్తుంది అంటే ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ కి 3 వర్తిస్తుంది. కాబట్టి 1 or 3 ఈ రెండింటిలోనే మీరు చూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా డిగ్రీ అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ అయితే డిగ్రీ చదువుతూ ఉన్న వాళ్ళైతే 5 పెట్టండి, డిగ్రీ పాస్ అయిపోయిన వాళ్ళైతే 6 పెట్టండి. ఇంపార్టెంట్ నోట్ ఫర్ తమిళనాడు స్టేట్ బోర్డ్ క్లాస్ 10 స్టూడెంట్స్ అన్నారు. ఎందుకు తమిళనాడు స్టూడెంట్స్ గురించి కూడా చెప్తున్నానంటే ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగు వాళ్ళు చాలా మంది తమిళనాడులో కూడా వాళ్ళ పిల్లల్ని చదివించారు. కాబట్టి ఒకవేళ తమిళనాడులో కానీ మీ పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసుంటే వాళ్ళకి కోవిడ్ వలన అందరినీ పాస్ చేశారు అని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి 2021 సంవత్సరంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ కి అపీర్ అయినటువంటి తమిళనాడు స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ అందరినీ కూడా మార్క్స్ లిస్ట్ లో మార్క్స్ అనేది ఎంటర్ చేయకుండా జస్ట్ పాస్ అని మాత్రమే ఇచ్చారు. కాబట్టి మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ మీరు మార్క్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా అది డిజేబుల్ అవుతుంది, అంటే మీకు హైలైట్ అవ్వదు. కాబట్టి దాని గురించి వరీ అవ్వద్దు అని చెప్తున్నారు. ఓకే, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. మరి ఎలిజిబిలిటీ గురించి చెప్పాను, అసలు ఎవరెవరు ఎలిజిబుల్ కాదు అనేది క్లియర్ గా చెప్తున్నారు. పాస్ట్ క్లాస్ 12 ఫ్రమ్ ఓపెన్ స్కూల్ ఆర్ ప్రైవేట్, అంటే ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ రాస్తారండి కొంతమంది ఆ స్టూడెంట్స్ కానీ, లేదా ప్రైవేట్ గా క్లాస్ 12 ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా సరే వాళ్ళెవరు కూడా ఈ నీట్ ఎగ్జామ్ కి అప్లై చేయడానికి అర్హత లేదు అని చెప్తున్నారు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము, మీరు యూజ్ చేసేటువంటి ఫోన్ నెంబర్స్ కానీ లేదా ఈమెయిల్ ఐడీస్ కానీ సొంతవి మాత్రమే యూజ్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ ని వాచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ నీట్ యూజీ 2024 ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.